అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. లాస్ట్ మంత్ ఒక కేసు చూశాను. దట్ ఈజ్ ఏ మిడిల్ ఏజ్డ్ మేల్, అరౌండ్ 40 years ఉంటాయి. సో ఈ కేమ్ విత్ ద కంప్లైంట్స్ ఆఫ్ అంటే క్రానిక్గా వీక్నెస్, బలహీనత, చాలా రోజుల నుంచి నాకు వీక్గా ఉంటుంది, సాయంత్రం కాగానే జ్వరం వస్తుంది అని వచ్చాడు. సో డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేస్తే అనీమియా అంటే బ్లడ్ పర్సంటేజ్ వచ్చేసి ఆయనకి హెచ్బి హిమోగ్లోబిన్ 6.5 ఉంది. ప్లేట్లెట్స్ కూడా లోయర్ సైడ్ ఉన్నాయి, 1,20,000 అలా ఉన్నాయి. సో యూజువల్గా మేల్స్లో బ్లడ్ తక్కువ ఉండడం అనేది ఇట్స్ వెరీ రేర్, సో అన్యూజువల్. సో మేల్స్లో అంత బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు వీ నీడ్ ఏ డీటెయిల్ ఎవాల్యుయేషన్. ఏదైనా ఒకటి ఇంటేక్ తక్కువ ఉండే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా, ఎక్కడి నుంచి బ్లడ్ లాస్ ఏమైనా ఉందా, అంతకు మించి ఏమైనా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయా అనేది డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయాలి. సో అన్ఫార్చునేట్గా ఆ పేషెంట్ గత 5 years నుంచి ఆల్మోస్ట్ ఒక 4 to 5 హాస్పిటల్స్, 4 to 5 డాక్టర్స్ని తిరిగాడు, అన్నీ చూయించుకున్నాడు. బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియండి, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియండి అని మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్నాడు. సేమ్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా సార్ బ్లడ్ ఎక్కియండి, తక్కువ ఉంది, నాకు ఇది కామన్ అని చెప్పాడు. సో నేను అలా కాదు, నీది క్లియర్గా ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి వెన్ ఐ హ్యావ్ ఎవాల్యుయేటెడ్ డీటెయిల్గా చేసినప్పుడు అండ్ బ్లడ్ ప్రొఫైల్లో అంతా కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లాగా వచ్చింది. కానీ స్టిల్ వై ఐరన్ డెఫిషియన్సీ ఇంత తక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఫైనల్గా ఐ హ్యావ్ అడ్వైజ్డ్ హిమ్ ఈవెన్ అప్పర్ జిఐ ఎండోస్కోపీ కూడా అడ్వైజ్ చేశాను. ఫస్ట్ కన్విన్స్ కాలేదు. 1 week ఇంజెక్షన్స్ పెట్టుకొని కొంచెం బెటర్ అయిన తర్వాత దెన్ హీ స్టార్టెడ్ కన్విన్సింగ్. సార్ ఓకే సార్ నేను చేయించుకుంటాను అని చెప్పేసి 1 week తర్వాత ఎండోస్కోపీ చేస్తే ఇట్స్ టర్న్డ్ అవుట్ టు బి గ్యాస్ట్రిక్ మ్యాలిగ్నెన్సీ. సో స్టమక్లో ఇంత పెద్ద ట్యూమర్ లీజన్ ఉంది. అది ఎంత పెద్ద ఉందంటే ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ లార్జ్ సైజ్. సర్జరీ కూడా ఎంతవరకు పాసిబుల్ అనేది అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 5 years బ్యాక్ నుంచి ఉన్నప్పుడు ఈవిడ ఎవాల్యుయేటెడ్ అంటే కొంచెం డీటెయిల్గా వెళ్ళి ఉంటే, అది చాలా చిన్న సైజు ఉంటే మనం ఆ పేషెంట్ని చాలా సేవ్ చేసేవాళ్ళము. సో దెన్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఐ హ్యావ్ రెఫర్డ్ హిమ్ టు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. పేషెంట్ ఎఫోర్డబిలిటీ కూడా తక్కువ ఉండే, సో హైదరాబాద్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి రెఫర్ చేశాను. అండ్ వెళ్ళాడు, మళ్ళీ ఫాలోఅప్ రాలేదు నా దగ్గరికి ఇంకా. దెన్ వీ హ్యావ్ టు సీ. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైనా మేల్స్లో అనీమియా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ చెప్పినట్టు విని డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాకనే బ్లడ్ ఎక్కించుకోవాలి. సో దాన్ని బట్టి మనం పేషెంట్కి ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా, మార్బిడిటీ రాకుండా మనం సేవ్ చేయగలుగుతాం. ధన్యవాదాలు.